గురువుగారికి పాదాభివందనాలండి. ఈ చెప్ క్లాస్‌కి జాయిన్ అయిన వారందరికీ నా నమస్కారాలు. ఇది గురువుగారు మనకి అందరికీ క్లాస్ చేయడం చాలా అదృష్టం. మనకందరికీ దొరకడం మన అదృష్టం. ఒకసారి కొంచెం ఫోన్ ప్రాబ్లమ్ ఉందండి. పర్లేదు. పర్లేదు. అది హృదయం ప్రక్రియ, అద్దం ప్రక్రియ అద్దం ప్రక్రియ అయితే చాలా ఎక్సలెంట్ అండి. ఈ సంకల్పాలు కూడా చాలా ఎక్సలెంట్. నేను చాలా హ్యాపీనెస్, ఆనందాన్ని ఈ క్లాస్‌కి జాయిన్ అయిన తర్వాత నేను పొందాను మాస్టర్స్. మీరు యాక్చువల్‌గా ఆ రోజు నాతో ఫోన్‌లో మాట్లాడారు గదా! అది చెప్పమని చెప్పాను గదా! అది ఇప్పుడు చెప్పండి. అది మాస్టర్ ఇది అద్దం ప్రక్రియ చేసుకుంటే అందరికి కూడా చాలా మనసు ప్రశాంతత, కోపము అన్నీ పోతాయి మాస్టర్. బాధ ఎవరి మీదన్నా ఏమన్నా అసూయ గాని, ఎవరిని చూసన్నా బాధపడుతున్నా అన్ని విషయాలు పోతాయి. ఎదుటి వాళ్ళు ఎలా కోపంతో మాట్లాడినా, ఎలా మాట్లాడినా కూడా మనకెంతో ప్రశాంతంగా ఉంటది తప్ప వాళ్ళ మీద కోపము, వాళ్ళని ఏదో అలా అని చాలా ఆహ్, దాని యాంగ్జైటీ వచ్చేయడం అలాంటివి ఏమీ రావు మాస్టర్స్. నేను అద్దం ప్రక్రియ ఒక 80 డేస్ నుంచి చేస్తున్నాను. నేను క్లాసు స్టార్ట్ చేసి 70 డేస్ అయింది. అద్దం ప్రక్రియ స్టార్ట్ చేసి 100 డేస్ అయినట్టుంది. అదే సార్ క్లాస్ 1 మంత్ జాయిన్ అయిన తర్వాత నుంచి నేను క్లాస్ స్టార్ట్ చేశాను. అయితే నేనైతే నేను చాలా హ్యాపీనెస్ అండి. నేను ఎక్సలెంట్‌గా అసలు సార్ నాకు దొరకడం చాలా వరంగా ఫీల్ అవుతున్నాను. నేనొక నా మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అయింది. నేనెప్పుడూ అశాంతితో ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. మా హస్బెండ్ ఎంత చూసినా, ఇరుగు పొరుగు వారు ఎవరైనా ఏమైనా మాట్లాడితే అది చాలా బాధతో ఎందుకిలా అన్నారు? ఎందుకిలా అన్నారు? అన్న బాధే తప్ప ఇంకోటి ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను. చాలా వాళ్ళని ఏదో మనం అనుంటాం. అందుకే మనల్ని అంటున్నారు అని ప్రతి ఒక్కళ్ళని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. చాలా నా నా మనసులో ఎవరితో ఏం మాట్లాడినా, ఏ బాధ గాని, మైండ్‌లో ఏ బాధ గాని అసలు ఏమీ లేదు మాస్టర్స్. అద్దం ప్రక్రియ అయితే ఎక్సలెంట్ అండి. సారు ఏంటంటే ఎన్ని క్లాసులైనా జాయిన్ అవుతున్నాం మనం. ఇలా లైవ్‌లో మన చేత ఆయన చెప్పి, వాళ్ళు చెప్పి మన చేత చెప్పించి క్లాసులు ఎక్కడ నేను చూడలేదండి. అంటే నేను మెడిటేషన్‌కొచ్చి 1 ఇయరే అవుతుంది. మెడిటేషన్ కూడా నేను చాలా తక్కువ సమయం అయింది. కానీ నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఇది ఒకసారిది వేరే గ్రూప్‌లోంచొస్తే ఏంటిది చూద్దాం అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను సార్. నాకు నిజంగా ఇంత మంచి క్లాస్‌ని, ఇంత ఆనందం పొందే క్లాస్‌ని నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్లస్ ఏంటంటే హ్మ్. నేనింత ఆనందంగా నవ్వుతున్నానంటే సార్ క్లాసే. నేను మెడిటేషన్ చేశాను. మెడిటేషన్‌లో చేసిన తర్వాత చాలా నేర్చుకున్నాను. చాలా ఇదే ఉంది అనుకున్నాను. ఇంకా కోపము అవి నాకు చాలా తగ్గలేదు. నాకు మిర్రర్ ప్రక్రియ చేసిన తర్వాత నేను ఎంత కోపం ఉన్నదంటే చాలా సహనంగా ఉండడం, పిల్లల విషయంలో సహనంగా ఉండడం, పిల్లల్ని నేను ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే కొట్టేసేదాన్ని. అది కూడా నాకు చాలా తగ్గిపోయింది. చూస్తున్నాను వాళ్ళేం చేస్తున్నారు, ఏంటి ప్రతి దాంట్లో ఆనందం పొందడం, వాళ్ళు చేసే పనిలో ఆనందం పొందడం. నేను చాలా ఎక్సలెంట్ ఇంకేం చెప్పినా కూడా ఇంక తక్కువే. సార్ ఏంటంటే ఆహ్, ఈ అద్దం ప్రక్రియ అందరూ కూడా డైలీ చేసుకోండి. ఈ క్లాసు సారు రెగ్యులర్‌గా అందరికి అందించలేకపోవడం వల్ల అన్ని క్లాసులు ఎట్ ఏ టైమ్ చేయలేకపోతున్నారు కాబట్టి, సార్‌కి నిద్ర సరిపోవట్లేదు కాబట్టి, రెగ్యులర్‌గా అందరికి అందాలన్న ఉద్దేశంతో కొంతమంది మాస్టర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ క్లాసెస్ డైలీ నడిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్‌గా చెప్తున్నారండి. వాళ్ళందరూ క్లాస్‌లో జాయిన్ అయిన వారు కూడా చాలా అనుభవాలు చెప్తున్నారు. చాలా బావుంది. చాలా ఆనందాన్ని పొందుతున్నారు అందరూ కూడా. మీరు రెగ్యులర్‌గా కూడా మీకందరికీ ఈ అనుభవాలు, మీకు ఈ హ్యాపీనెస్ కావాలంటే సారు క్లాస్‌ని మీరు జాయిన్ అవ్వండి. సారు ఎందుకంటే సారు ఇది రెగ్యులర్‌గా అందరికీ వేరే వేరే భాషల్లో చెప్పడం వల్ల వారికి టైం సరిపోక ఈ క్లాసెస్ వేరే వాళ్ళ చేత చెప్పిస్తున్నారు మాస్టర్స్. మనం చెప్పే క్లాసు ఎదుటి మాస్టర్ ఎవరు చెప్తున్నారనేది కాకుండా, అది మనం ఎంతవరకు చెప్పుకుంటున్నామో, మనం ఎంతవరకు ఆత్మపరంగా ఎదుగుతున్నామో, మనం ఎంత హ్యాపీనెస్‌ని పొందుతున్నాం అన్నది చూసి జాయిన్ అవ్వాలి మాస్టర్స్. ఎందుకంటే
ఇది మనకంట సార్ క్లాసు చెప్పట్లేదు కదా! మనం అక్కర్లేదులే అంటే, సార్ ఎందుకు పెట్టారు ఈ క్లాసెస్? నేను చెప్తున్న క్లాస్ జాయిన్ అవ్వమని కాదు మాస్టర్స్. సార్ ఎందుకు పెట్టారంటే అందరికి రెగ్యులర్‌గా అందాలి. వాళ్ళు ఏ రకంగా సంపద ప్రకారంగా సఫర్ అవుతున్నారా? బంధుత్వాల ప్రకారంగా సఫర్ అవుతున్నారా? లేకపోతే హెల్త్ పరంగా సఫర్ అవుతున్నారా? వాళ్ళు సఫరింగ్ అంతా పోవాలి. 365 డేస్ వాళ్ళు హ్యాపీనెస్‌గా ఉండాలి. లైఫ్ లాంగ్ హ్యాపీనెస్‌గా ఉండాలని చెప్పి సార్ ఈ క్లాస్ చేశారు మాస్టర్స్. నేను ఇంతలాగా మాట్లాడగలుగుతున్నాను అంటే కూడా నేను అద్దం ప్రక్రియే మాస్టర్. నాకు చాలా భయం. 2 నేను విషయాలు ఇంకో 2 విషయాలు చెప్పారు. దేవుడి గురించి, తర్వాత ఆ! జోక్స్ చూస్తే నవ్వడం గురించి, ఆ! అద్దం సార్ ప్రక్రియ చేయకముందు ఎలా ఉన్నారు? చేశాక ఎలా ఉన్నారు? ఆ! యాక్చువల్‌గా నేను పూజలు ఎక్కువ చేసేసేదాన్ని. నేను ఎక్కడైనా జనవరి ఫస్ట్‌కి గాని, సంక్రాంతి ఆ టైంలో ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో నేను టెంపుల్‌కెళ్ళకపోతే నా మనసు ఏదో వెలితిగా ఉండేది. నేను ఈ మెడిటేషన్ చేసుకొని, అద్దం ప్రక్రియ చేసుకున్నాక నేను టెంపుల్‌కెళ్ళాలన్న ఫీలింగ్ అనిపించట్లేదు. ఇక్కడే నా నా శరీరమే నాకు టెంపుల్ అనిపిస్తుంది. నాలోనే నేను ఆనందం చూసుకుంటున్నాను. లేకపోతే అక్కడికెళ్ళి నమస్కరిస్తే గాని నా మనసు ఆనందంగా ఉండేది కాదు. మార్నింగ్ మా హస్బెండ్‌ని తీసుకొని, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. నేను మొన్న సంక్రాంతికి వెళ్ళలేదు టెంపుల్‌కి. ఇక్కడే హ్యాపీనెస్. ఇంట్లోనే హ్యాపీనెస్. మిర్రర్ ప్రక్రియలోనే హ్యాపీనెస్. ఇది మొన్న జనవరి ఫస్ట్‌కి ఎవ్రీ ఇయర్ ఎళ్ళిపోతా. కానీ ఈ ఇయర్ ఎళ్ళలేదు. లాస్ట్ ఇయర్ నేను జనవరికి నేను మెడిటేషన్‌లో లేనండి. చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. నేనిప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. నాకు చాలా చుట్టూ ఎన్ని సమస్యలున్నా అయన్నీ ప్రతీదీ యాక్సెప్ట్ చేస్తున్నాను మాస్టర్స్. అద్దం ప్రక్రియ చాలా చేయకముందు మీరు ఆహ్, అద్దం ప్రక్రియ నవ్వడం చేయకముందు జోక్స్ నేనసలు గురించి. ఏ జోక్స్ ఏదైనా టీవీ షోస్ ఏమైనా చూస్తున్నాననుకోండి అస్సలు నవ్వేదాన్ని కాదు. ఏం ఏదో ఇలా పెట్టుకున్నా ఇప్పుడు అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడు నవ్వే వస్తుంది తప్ప అలా ఏమి అది అది కూడా రావట్లేదు. ఇప్పుడు ఆ బాధ ఏముందో నాకు ఏం చే ఎలా ఉండేదాన్నన్నది కూడా మర్చిపోయాను నేను. ఇప్పుడు నా ఫేస్‌లో నేను ఇలా నవ్వుతున్నానంటే మీ అందరూ ఇంతమంది వింటున్నారంటే నాకు భయమేసేసేది. అంతకుముందు నేను ఈ క్లాసెస్ ఒక ఫ్యూ మంత్స్ బిఫోర్ చూడండి సార్‌వి యూట్యూబ్ ఛానల్స్‌లో నేను మాట్లాడిన ఫేస్‌కిని, ఇప్పుడు ఫేస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. నేనప్పుడు 2, 3 డేస్ క్లాసెస్ జాయిన్ అయ్యాక సార్ నన్ను రిజెక్ట్ చేశారు. నా అద్దం కూడా పగిలిపోయింది ఫస్ట్ డే క్లాస్‌కి. పగిలిపోతే ఎందుకు నేను రిజెక్ట్ అయ్యాను చెప్పేసి, నేను వెంటనే సార్‌కి సారీ చెప్పి నేను నెక్స్ట్ డే క్లాస్ జాయిన్ అయ్యాను. నాకసలు మిర్రర్ ప్రక్రియ అంటే ఏంటో తెలీదు. ఈ సంకల్పాలుంటాయి అంటే ఏంటో తెలీదు. నేను అప్పటికి ఒక 7 మంత్స్ అయ్యుండొచ్చు. నేను మెడిటేషన్‌లోకొచ్చి 6 మంత్స్. అంతే. నాకసలు దేని మీద సరైన అవగాహనే లేదు. దీంతో నేను చాలా మాస్టర్స్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. అన్నీ కూడా నేను హైయ్యర్ మాస్టర్స్ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత నాకు చాలా జ్ఞానం పొంది, నేను చాలా విషయాలు నేను ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదన్నది కూడా ఎంతవరకు మాట్లాడాలి, అనవసరం విషయాలు ఏం మాట్లాడకూడదు చాలా నేర్చుకున్నాను మాస్టర్స్. నేను చాలా నాకు నేను దేవుడినెప్పుడూ కోరుకునేది నాకు మనసు బాధ ఉండకూడదు. ఏ విషయం చూసినా కూడా నేను చాలా ప్రశాంతంగా ఉండాలి. నేను హ్యాపీనెస్‌గా ఉండాలి అని ఎప్పుడు నేను కోరుకునేదాన్ని మాస్టర్స్. నాకది ఇన్ని ఇయర్స్‌కి దొరికింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా ఆనందాన్ని నా పిల్లల్ని చాలా చూసుకోగలుగుతున్నాను. నేను చాలా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.